ఏంటంటే మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అని చెప్పింది. ప్రకటన గ్రంథంలోనే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని అనేక సార్లు దేవుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకటన గ్రంథం అనేది ద లాస్ట్ బుక్ ఆఫ్ బైబిల్. ఇక రెవల్యూషన్స్ తర్వాత వేరే పుస్తకం ఇంకా ఏ ప్రవక్తలు రాయలేదు, ఏ ప్రవక్తలు ఇవ్వలేదు. కాబట్టి ఈ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో దేవుడు మారు మనసు గురించి చాలా సార్లు చెప్పారు. ఏంటంటే ఎందుకంటే మనం చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు యుద్ధాలు అవుతాయో తెలియదు, ఎప్పుడు నాశనం మీద పడుతుందో తెలియదు. అయితే మరణం కిటికీలంచు వరకు ఎక్కిందని కూడా ఒక వాక్యం చెప్తా ఉంటుంది. అంటే ఇంట్లో కూడా భయమే, వీధిలో కూడా భయమే, ఎక్కడైనా భయమే. సో ఈ భయానక సమయంలో మీరు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ టీవీలలో మీరు చూస్తే యుద్ధాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, రకరకాలుగా సూచనలన్నీ కనిపిస్తున్నాయి. అయితే దేవుడు రెవల్యూషన్ బుక్ లో ఇదే చెప్పారు. మనం ఏం చేయాలంట, మనం ఇప్పుడు ఏం చేయలేమండి, మనం ఒకటే చేయాలి, మారు మనసు పొందాలి. దేవుడిని మరలా మొదటి ప్రేమతో మీరు ఎలా ఆయన్ని వెంబడించాలో అలాగే వెంబడించాలి. మొదటి